నెలలో మొదటి రోజు మొబైల్కి శాలరీ క్రెడిటెడ్ అని మెసేజ్ రాగానే వచ్చే ఆ ఆనందం ఉందే, అది ప్రపంచంలోనే బెస్ట్ ఫీలింగ్. కానీ కట్ చేస్తే 5వ తారీఖు వచ్చేసరికి ఆ జీతం ఎటు పోతుందో, ఎలా ఖర్చయిందో ఎవరికీ అర్థం కాదు. చేతిలో చూస్తే చిల్లి గవ్వ ఉండదు. ఇది మీ కథేనా? అయితే మీరు శాలరీ ట్రాప్లో చిక్కుకున్నారు. ఇది జీతం తప్పులు కదా, లేక జీతం అప్పులు కదా? నిజానికి మనం చేసే చిన్న చిన్న తప్పులే మనల్ని అప్పుల ఊబిలోనికి నెట్టేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వారెన్ బఫెట్ ఒక మాట చెప్పారు: ఖర్చు చేయగా మిగిలింది దాచకండి, దాచగా మిగిలింది మాత్రమే ఖర్చు చేయండి. 90% మంది చేసే మొదటి తప్పు, జీతం రాగానే ముందు రూమ్ రెంట్, షాపింగ్లు, పార్టీలు అన్నీ ముగించేసి చివర్లో దాచుకుందాం అనుకుంటారు. కానీ నిజం చెప్పండి, అలా ఖర్చులు అయిపోయాక నెల చివరిలో రూపాయి అయినా మిగులుతుందా? అస్సలు మిగలదు. అందుకే మీ ఫార్ములా మారాలి. జీతం రాగానే ముందు పొదుపు చేయాలి, ఆ తర్వాత మిగిలిందే ఖర్చు పెట్టాలి. ఇక రెండో తప్పు, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. మన కథలో రాముకి మొదట్లో 30,000 జీతం ఉన్నప్పుడు హ్యాపీగా ఒక పాత బైక్ మీద తిరిగేవాడు. 2 ఏళ్ల తర్వాత అతని కష్టానికి ప్రతిఫలంగా ఆఫీస్లో ప్రమోషన్ వచ్చి జీతం 60,000 అయింది. రాము ఏం చేశాడో తెలుసా? వెంటనే ఆ పాత బైక్ అమ్మేసి తన స్టేటస్ పెంచడం కోసం ఒక కాస్ట్లీ స్పోర్ట్స్ బైక్ భారీ ఈఎంఐకి కొన్నాడు. 30,000 ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డాడో 60,000 వచ్చాక కూడా అంతే కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆదాయం పెరిగే కొద్దీ లగ్జరీ పెంచుకుంటూ పోయాడు. గుర్తు పెట్టుకోండి మిత్రమా, ఆదాయం పెరిగినప్పుడు పొదుపును పెంచాలి, కానీ మీ ఖర్చులను అప్పులను కాదు. మూడవ తప్పు, ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం. రేపు పొద్దున సడన్గా ఉద్యోగం పోయినా లేదా ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా మీ దగ్గర బ్యాకప్ ఉందా? కనీసం 6 నెలల పాటు మీ ఇల్లు గడవడానికి సరిపడా డబ్బు విడిగా దాచకపోతే ఒక చిన్న సమస్య రాగానే అప్పుల ఊబిలో కూరుకుపోతారు. మరి ఈ అప్పుల మాయ నుండి బయటపడడానికి సొల్యూషన్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్ట్స్ వాడే ఒక మ్యాజికల్ రూల్ ఉంది. అదే 50-30-20 రూల్. మొదటిది 50% నీడ్స్. మీ జీవితంలో సగం డబ్బులు మాత్రమే ఇల్లు రెంట్, కరెంట్ బిల్స్, కిరాణా సామాన్లు లాంటి నిత్యావసరాలకు వాడాలి. రెండోది 30% వాంట్స్. మీ మనసుకు నచ్చిన సినిమాలు, షాపింగ్ లేదా ఫ్రెండ్స్తో ట్రిప్స్ కోసం 30% కేటాయించండి. ఎంజాయ్మెంట్ కూడా ఉండాలిగా మరి. మూడోది 20% సేవింగ్స్. జీతం పడగానే కళ్ళు మూసుకొని ఈ 20% డబ్బును పక్కన పెట్టి మ్యూచువల్ ఫండ్స్ లేదా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి. మిత్రమా, జీతం తక్కువ రావడం సమస్య కాదు, దాన్ని సరిగా మేనేజ్ చేయకపోవడమే సమస్య. మరి మీరు అప్పుల్లో ఉన్నారా లేదా సేవింగ్స్ చేస్తున్నారా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఇప్పుడే మన లీచీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.